అంటే నీకు డివోర్స్ పేపర్స్ గురించి ముందే తెలుసన్నమాట రేఖ. కానీ నీకు ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలి అని అనిపించలేదు. నువ్వు రేఖ ఉద్దేశాలని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డావమ్మా. మా మధ్య ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల జరగట్లేదు. రేఖ నిజంగానే కోరుకుంటుంది మా బంధం తెగిపోవాలని, నాకు దూరం అవ్వాలని. నా హస్బెండ్ నాకు చాలా స్పష్టంగా చెప్పాడు, తనకు మీతో ఎలాంటి సంబంధం అక్కర్లేదని, సో మమ్మల్ని బ్రతకనివ్వండి అని. మీకు ఒక తమ్ముడు ఉన్నాడని కూడా మర్చిపోండి. నాకు రేఖా చౌదరికి బంధం తెగిపోయింది. నీళ్లు తాగమ్మా. రేఖ, నా జీవితంలో చాలా కష్టాలు పడ్డాను, కానీ ఇలా నేను దొంగచాటుగా బయటకు వచ్చి కలవటం, ఇది నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అక్కడ ధ్రువ్ నీతో బంధాన్ని తెంపుకోవాలనుకుంటున్నాడు. ఈ విషయం నన్ను లోపల దహించి వేస్తోంది. అమ్మా, మనం ఈ రోజు వరకు ప్రతి సమస్యని పోరాడుకుంటూ వచ్చాం. అలాగే ఈ కష్టంతో కూడా పోరాడి ఓడించేద్దాం. ఇది నువ్వు నాకు చెప్తున్నావా? నాకు ధైర్యం చెప్తున్నావా? నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది రేఖ, ఇక్కడ నీ జీవితంలో కూడా మనశ్శాంతి లేదు. రేఖ, ఆ రోజు రాఘవ్ ఉన్నతిని తీసుకువెళ్ళడానికి వచ్చాడు కదా, అప్పుడు మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్న పద్ధతి నాకు చాలా స్పష్టంగా అనిపించింది. మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరుగుతోందని. లేదమ్మా, అంతా బానే ఉంది. రేఖ చూడు, ప్లీజ్ చెప్పమ్మా, ఏమైంది? నేను చెప్పాను కదా, ఏం లేదమ్మా, నేనేమి దాచడం లేదు. సరే, నువ్వు నాకేమి చెప్పాలనుకోవట్లేదు కదా, అయితే నేను ఇక వెళ్తాను ఇక్కడి నుంచి. అమ్మా, అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు, కనీసం నువ్వైనా నన్ను వదలకు. ఏమైంది రేఖ? రేఖ, ఏమైంది? నిన్నెవరు వదిలేస్తున్నారు? రేఖ, చెప్పమ్మా, ఏమైంది? ఎవరు వదిలేస్తున్నారు నిన్ను? దయచేసి చెప్పమ్మా, ఏమైంది? ఆయన డివోర్స్ ఫైల్ చేశారు. ఏంటి? ఆయన ఇప్పుడు తన మంగళసూత్రం కూడా తీసేసింది కదా. నా మంగళసూత్రం హుక్కు లూజ్ అయిపోయింది, అందుకే పిన్ని గారికి ఇచ్చాను ఫ్యామిలీ జ్యువెలర్తో సరి చేయించమని. కానీ పిన్ని గారు ఏ జ్యువెలరీ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చనిపోయారట, అందుకే 13 రోజుల పాటు వాళ్ళ షాప్ క్లోజ్. మా ఫ్యామిలీలో ఎవరి డెత్ అవ్వలేదు. చూడండి, మా షాప్ ఓపెన్ చేసి ఉందిగా. శైలజ గారు మంగళసూత్రం గురించి అబద్ధం ఎందుకు చెప్పారు? దీనివల్ల ఆవిడకి వచ్చే లాభం ఏంటి? అరే, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, మరి అల్మారా ఎవరు తెరిచారు? అమ్మా దుర్గమ్మ తల్లి, శైలజ, బీరువా తెరిచిపెట్టి వెళ్ళిపోయావా? ఓహో, ఇలా అయితే ఎలా శైలజ? అలాగే 30వ తారీఖు ఫైనల్ హియరింగ్ అంట. ఏంటి? అందుకే నా మనసులో ఇంత గాబరాగా అనిపించింది. నువ్వు నన్ను ఏడవద్దు అని చెప్పావు, కానీ ఇప్పుడు నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తున్నావు. నా కళ్ళల్లో ఉన్న కన్నీళ్ల భారం తగ్గిపోతే అప్పుడు నా మనసు తేలికవుతుంది. లేదమ్మా, ముందు నువ్వు చెప్పేది విను. రేఖ, నన్ను చూడు.
రేఖ నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. రాఘవ్ ఇంత పిచ్చి నిర్ణయం తీసుకున్నాడంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనిపిస్తోంది. ఆ, ఇలా ఎందుకు చేస్తాడు? సరే, నువ్వు నాకు ఒక విషయం చెప్పు. నువ్వు రాఘవ్ని అడిగావా? ఆయన ఎందుకు అడగాలి నేను? నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదమ్మా. నేను ఈ బంధం కోసం ఎన్ని చేశానమ్మా. ఆయన ఒక్క చేత చప్పట్లు కొట్టలేవు. ఆయనకు ఒకవేళ డివోర్స్ కావాలంటే డివోర్స్ తీసుకోనివ్వు. సరే, నువ్వు రాఘవ్కి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నావు కదా, అయితే డివోర్స్ ఇచ్చాయి. కానీ రాఘవ్ కోరుకున్నాడు అని ఇవ్వకు. ఎప్పుడు ఇవ్వాలో తెలుసా? నువ్వు తనకి డివోర్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడే. రేఖ, ఒక్కసారి నీ వాళ్ళకం చూసుకో. నాకు తెలుసు రేఖ, నువ్వు రాఘవ్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు కదా. నీ బంధాన్ని కాపాడుకోవడానికి ఫైట్ చేయకుండా నువ్వెలా ఓడిపోయావని ఒప్పుకుంటున్నావు. మరి ఇంకేం చెయ్యనమ్మా. నేను ఫైట్ చేసి అలసిపోయాను. సరేనమ్మా, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను కనుక రాఘవ్ని ఏం అడగకుండా అసలు తను ఇదంతా ఎందుకు చేస్తున్నాడా అని వదిలేసావనుకో, నువ్వు జీవితాంతం నిన్ను నువ్వు ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటావు. దానికి నీకు ఎప్పటికీ సమాధానం దొరకదు కూడా. ఎందుకంటే దీనికి సమాధానం కేవలం రాఘవ్ దగ్గర మాత్రమే ఉంది. అందుకే చెప్తున్నాను రేఖ, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. నీ దగ్గర ఇంకా టైం ఉంది. నువ్వు రాఘవ్తో మాట్లాడు. తను ఎందుకు ఇలా చేశాడో అడుగు. లేదంటే రేఖ, ముందు జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాపడతావు. సమాధానాలు లేని ప్రశ్నలు తప్ప ఇంకా ఏమీ మిగలవు నీ దగ్గర. ఒక్కసారి రాఘవ్తో మాట్లాడు. నర్మదా, నువ్వు ఇక్కడ నా గదిలో ఏం చేస్తున్నావు? ముందు మీరు చెప్పండి, ఈ మంగళసూత్రం మీ కబోర్డ్లో ఏం చేస్తుంది? మీరే చెప్పారు కదా మీరు ఇది రిపేర్కి ఇచ్చారని. కానీ ఇది ఇక్కడే పెట్టుంది. మీరు అబద్ధం ఎందుకు చెప్పారు? నేను నర్మదా, నాకేమైందో ఏంటో తెలీదు. బహుశా నేను వయసులో ఆ స్టేజ్కి వచ్చేసానేమో. నేను విషయాల్ని మర్చిపోతున్నానేమో. నేను అనుకుంటూనే ఉన్నాను నేను మంగళసూత్రం సరి చేయించాలని, కానీ ఈ విషయం అసలు నేను మర్చిపోయాను. కానీ నేను తర్వాత చూశాను కదా, రేఖ మంగళసూత్రం గురించి చాలా కోపంగా ఉందని. అప్పుడు నేను కంగారుగా చెప్పేశాను, నేను జ్యువెలర్కి ఇచ్చేసాను సరి చేయడానికని. కానీ నర్మదా, నువ్వు రేఖకి ఏం చెప్పుకో. తను నా గురించి ఏమనుకుంటుందో ఏమో. మీకు తెలుసా, మీరు చేసిన ఈ ఒక్క తప్పు వల్ల ఇంకెన్ని మనస్పర్ధలు వస్తాయో రేఖ రాఘవుల మధ్య. రాఘవ్ రేఖ గురించి ఎంత తప్పుగా అనుకుంటున్నాడో. నేను అస్సలు అనుకోలేదు. నేను చేసిన చిన్న తప్పు కారణంగా ఇంత పెద్ద గొడవ అయిపోతుందని. నాకివ్వు, నేను ఈ రోజే దీన్ని సరి చేయించి తీసుకొస్తాను. ఏది నాకివ్వు. వద్దు, నేనే సరి చేయిస్తాను.